ప్రైవేటు బస్సుల్లో 19 మంది కాలి బూడిదైన శవాలు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన స్థలిని పరిశీలిస్తున్న హోంశాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డిఐజీ కోయా ప్రవీణ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తదితరులున్నారు. సంఘటన స్థలంలో కాలి బూడిదైన శవాలను పరిశీలించడం జరిగింది. అలాగే ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో గాయపడి స్థానిక ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వైద్య చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన హోంశాఖ మంత్రి వర్యులు వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ఈ ట్రావెల్స్ బస్సుకు ఫిట్నెస్ గడువు ముగిసినట్టు తెలిసిందే. ఇన్సూరెన్స్ పాలసీ గతేడాదితో ముగిసిపోయింది. ట్యాక్స్ కూడా గతేడాదితో ముగిసింది. పొల్యూషన్ వ్యాలిడిటీ కూడా గత ఏడాదికి ఎక్స్పైర్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. మూసాపేట్ నుంచి 9:30కి స్టార్ట్ అయింది. ఆరంగడ్ చౌరస్తా నుంచి రాత్రి 11 గంటల తర్వాత బయలుదేరింది. బస్సులో మొత్తం 40 మంది ఉన్నారు. హైదరాబాద్ నుంచి 30 మంది ప్రయాణికులు బయలుదేరారు. డ్రైవర్, సబ్ డ్రైవర్, క్లీనర్ తో కలిపి మొత్తం 43 మంది ఉన్నారు. ప్రయాణికుల్లో 38 మంది పెద్దలు, 2 చిన్నారులు ఉన్నారు. బస్ నెంబర్ DD 01N94902. 2 గంటల 14 నిమిషాలకు ఆలంపూర్ టోల్ గేట్ దాటింది. లేన్ నెంబర్ 10 నుంచి ఎంట్రీ అయ్యింది. ఇక్కడి నుంచి 45 నిమిషాల్లో చిన్న టేకూరు వద్దకు ప్రమాదం జరిగింది.